బాలీవుడ్ క్యూట్ పేర్ తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్తున్నారంట. అవుననే సమాధానం వినిపిస్తుంది. 20 ఏళ్లుగా అన్యోన్యంగా జోడీ ఇప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. పైగా వెకేషన్స్ ఫంక్షన్ కు సింగిల్ గా రావడంతో త్వరలోనే విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విడాకుల బాట ఆ జంట ఎవరో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెళ్లిళ్ళు విడాకుల వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని రూమర్లు కాగా మరికొన్ని నిజంగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇక బీట్ ఆన్ బ్యూటిఫుల్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్లపై ఈ రూమర్స్ ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఈ జంటకు చెందిన మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఇంట్లో నుంచి బయటికి వచ్చిందని, వేరుగా ఉంటుందని వార్త ఇప్పుడు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఇండస్ట్రీలో ఎన్నో జంటలు ప్రేమ వివాహాలు చేసుకుని తర్వాత విడిపోతున్నాయి. బాలీవుడ్ క్యూట్ పేర్లో ఒకరైన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల వార్త బీట్ టౌన్ ను మరోసారి కుదిపేస్తున్నాయి. గతంలో కూడా వీరి గురించి రకరకాల వార్తలు రాగా వీటిపై అమితాబ్ ఫ్యామిలీ నుంచి క్లారిటీ కూడా వచ్చింది. ఇక తాజాగా మరోసారి విడాకుల వార్త వైరల్ అయ్యాయి. ఇంతకాలంగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ కనిపిస్తూ వచ్చిన ఈ జంట విడిపోయారని ఓ రూమర్ సోషల్ మీడియాలో గత కొంతకాలంగా హల్చల్ చేస్తుంది. ఇప్పుడు ఆ వార్తకు మరింత హీట్ పెంచేలా ఐశ్వర్య రాయ్ అమితాబ్ ఇంటి నుండి ఖాళీ చేసి బయటకు వచ్చిందని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు. మరోవైపు ఈ విడాకుల వార్తలకు ఐశ్వర్య అభిషేక్ మధ్య దూరానికి రకరకాల కారణాలు బయటికి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్లు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని గత కొంతకాలంగా ఏదో ఒక వార్త ఎప్పుడూ నట్టింట చెక్కలు కొడుతూనే ఉంటాయి. పైగా ఎక్కడికి వెళ్ళినా జంటగా కనిపించే ఈ ఇద్దరు ఈ మధ్య మాత్రం కలిసి కనిపించడం లేదు. దీంతో ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఇంటి నుంచి బయటికి వచ్చిందని, సపరేట్ గా ఉంటుందన్న వార్త బీట్ టౌన్ లో చక్కర్లు కొడుతుంది. ఇక ఐశ్వర్య రాయ్ తన పుట్టింటి వారి గురించి, తన బిడ్డ ఆరాధ్య గురించి మాత్రమే ఆలోచిస్తుందట. వారి బాగోగులు మాత్రమే చూసుకుంటుందట. చాలా ఏళ్ల నుంచి ఐశ్వర్య అభిషేక్ల మధ్య పొసకడం లేదని, కానీ ఆ బిడ్డ కోసమే ఇన్నేళ్లు ఇలా కలిసి ఉన్నారన్న బీట్ టౌన్ లో గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఈ ఇద్దరి మధ్య ఇప్పటికీ సయోధ్య కుదరలేదని, ఇంట్లో సైతం అత్తాకోడళ్ల మధ్య పడడం లేదని, ఇక గొడవలు తారాస్థాయికి వెళ్ళాయని, అందుకే ఇలా ఐశ్వర్య బయటికి వచ్చిందంటూ రకరకాలుగా వార్తలను అల్లేస్తూ బీట్ టౌన్ మీడియా హడావడి చేస్తుంది. మొన్న ఈ మధ్య అభిషేక్ బచ్చన్ నటించిన వెబ్ సిరీస్ స్పెషల్ ప్రీమియర్ లో బచ్చన్ ఫ్యామిలీ అంతా కనిపించింది. ఐశ్వర్య రాయ్, జయా బచ్చన్, అమితాబ్, అభిషేక్ ఇలా అందరూ మీడియా ముందు సందడి చేశారు. ఆ టైంలో అభిషేక్ ఐశ్వర్యలు కలిసి పక్క పక్కన కూడా నిల్చోవడం లేదని, ఐశ్వర్య రాయ్ జయా బచ్చన్లు కనీసం చూసుకోవడం కూడా లేదన్న వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు భర్త అభిషేక్ ఐషు ప్రేమగా ఇచ్చిన ఉంగరం కూడా పెట్టుకోవడం లేదన్న టాక్ నడుస్తుంది. బచ్చన్ల కుమార్తె శ్వేత శాశ్వతంగా బచ్చన్ల నివాసం జల్సాలోకి షిఫ్ట్ అవ్వడం కూడా ఐశ్వర్య రాయ్ ఆమె అత్తమామల మధ్య అప్పటికే ఉన్న గొడవలను మరింత తీవ్రతరం చేసిందని అంటున్నారు. అంతేకాక మామ అయిన అమితాబ్ బచ్చన్ కూడా సోషల్ మీడియాలో ఐశ్వర్య రాయ్ను అన్ఫాలో చేశాడు. దీంతో ఈ విడాకులో టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా ఐశ్వర్య తన 50వ పుట్టినరోజు జరుపుకోగా అభిషేక్ ఆ వేడుకలో కనిపించలేదు. ఐశ్వర్య సియోన్ GSB సేవా మండలిలోని క్యాన్సర్ పేషెంట్ల మధ్య ఐశ్వర్య రాయ్ ఈ వేడుక చేసుకున్నారు. ఈ వేడుకలో కూడా ఐశ్వర్య తల్లి బృందా రాయ్, కూతురు ఆరాధ్య మాత్రమే కనిపించారు. ఈ వేడుకలకు సైతం అభిషేక్ హాజరు కాకపోవడం, ఐశ్వర్యకు పుట్టినరోజు విషెస్ చాలా లేటుగా చెప్పడం, ఇవన్నీ గమనించిన ఫ్యాన్స్ వీరి మధ్య ఏదో జరుగుతుందని అంటున్నారు. నిజంగా వీరు విడాకులు తీసుకోబోతున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐశ్వర్య అభిషేక్ల మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ ఈ జంట దూరంగానే ఉన్నా ఇప్పట్లో వీరి విడాకులు మాత్రం ఉండవని ఇరువురి సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.